బాలయ్య గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు మనం వార్తలు విన్నా కూడా బాలయ్య అరుస్తున్న వీడియోనో లేకపోతే కసిరిన వీడియోనో ఇలాంటివి చూస్తూ ఉంటాం. బాలయ్యలోని మంచితనాన్ని చాలా తక్కువగా గమనిస్తూ ఉంటాం. ప్రెజెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్యను చూడ్డానికి ఆయన ఫ్యాన్స్ తన కొడుకుతో షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన బాలయ్య అభిమానితో ముచ్చరించడమే కాకుండా కలిసి భోజనం చేసి తన కొడుకు విషయాలను కనుక్కున్నాడు. తన కొడుకును బాగా చదివించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాలయ్య తన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియో నెట్టింట సందడి చేస్తోంది. కల్కి 2898 AD సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. నిర్మాతలు అశ్విని దత్తో నేను సీతారామన్ చేశాను. వారి అభిరుచిపై నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఇలాంటి భారీ ప్రాజెక్టుల అవకాశం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేశాను అని ఆమె పేర్కొన్నారు. తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కంగువ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్, టీజర్, పోస్టర్ సినిమా మీద జనాల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా కంగువ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సమంత ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన పోడ్కాస్ట్ వీడియోలు చేస్తూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని నెటిజన్స్ ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తోంది. అయితే ఈ పోడ్కాస్ట్లో భాగంగా రీసెంట్గా సమంతకు ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. ఇప్పుడు ఇవన్నీ బాగానే చెప్తున్నారు, కానీ గతంలో మీరే అనారోగ్యకరమైన బ్రాండ్స్ని ప్రమోట్ చేశారు కదా అని సమంతను నెటిజన్ ప్రశ్నించగానే, గతంలో నేను తప్పులు చేసిన మాట నిజమే, కానీ అవన్నీ పూర్తిగా తెలియక చేసినవి. ఆ తర్వాత అలాంటి అనారోగ్యకర ఉత్పత్తులకు ప్రమోషన్ చేయడం పూర్తిగా మానేశాను. ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెప్తున్నా అని సమంత పశ్చాత్తాపం చెందినట్లుగా సమాధానం ఇచ్చింది. ఏజెంట్ తర్వాత అఖిల్ ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏం చేసినా సైలెంట్ గా చేయాలని ఫిక్స్ అయిపోయారు అక్కినేని వారసుడు. అందుకే ఇండియాలోని #1 దర్శకుడి సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ లో సినిమా చేయబోతున్నారు అఖిల్. ఈయన అఖిల్ కోసం పీరియాడిక్ ఫ్యాంటసీ కథని సిద్ధం చేశారు. దీనికి ధీరా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ కథా చర్చలు రాజమౌళి సమక్షంలో జరుగుతున్నాయని, సలహాలు సూచనల మేరకు కథలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. అఖిల్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నారని తెలిసాక అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.